తిరుపతి జిల్లా గూడూరులోని చవట గిరిజన కాలనీలో ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ గ్రామ సభ నిర్వహించారు. వ్యక్తిగత మౌలిక వస్తువులపై పలు అర్జీలను స్థానికులు ఎమ్మెల్యేకు అందజేశారు. సభ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలన్నింటినీ ప్రణాళికాబద్ధంగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది అని ఎమ్మెల్యే తెలియజేశారు. ప్రస్తుతం మళ్ళీ మా ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ మా సునీల్ అన్న వచ్చాడు, మళ్ళీ మా భాస్కర్ రెడ్డి వచ్చాడు అని చెప్పి మేము మళ్ళీ ఒక అర్జీలు తీసుకెళ్ళచ్చు నెలటూరులో నీకు ఇచ్చామన్నా. నెలటూరులో నీకు ఇచ్చాం, నువ్వు ఒకటే చెప్పావు, నేను గెలవగానే మొట్టమొదటి నెలటూరులో మీకు రోడ్డు పోస్తానని చెప్పి చెప్పాడా లేదా? భాస్కర్ రెడ్డి మా రెడ్డి చెప్పినట్టు 32 ఎకరాల పొలం ఇచ్చారు కదా, ఇప్పుడు కూడా దాన్ని కొంతమంది స్వాధీనం తీసుకున్నారు. అది కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చా. రెడ్డి ఈ విధంగా సంతకాలు పెట్టుకుని జగనన్న లోన్లు అని చెప్పి అవినీతిగా తీసేసుకున్నారు రెడ్డి అని చెప్పా. ఎవరి తరఫు మీద కూడా ఆయన చెప్పా. మళ్ళీ దాని గురించి స్పందన లేదు. వాళ్ళు మేము అక్కడికి పోతే మీకు పొలాలు లేదు ఏమీ లేదని తరివేస్తున్నారు. అటు ఒకటి కాదు చాలా జరిగాయి, కానీ ఆయన దృష్టికి తీసుకెళ్తున్నాం. మీ దగ్గర కూడా అర్జీలు ఇచ్చాం, కానీ మాకు కొన్నిట్లో న్యాయం జరగల. అందుకని ఊరు అందరూ మాట్లాడుకొని మీ దగ్గరికి రావడం జరిగింది. చేసింది తెలుగుదేశం పార్టీ, వేరే పార్టీ అయితే కాదు. అది దుర్గా ప్రసాదరావు గారు ఉన్నా, లేకపోతే నేరున్నా, లేకపోతే భాస్కర్ అన్న ఉపాధ్యక్షుడిగా ఆ రోజు మండల పార్టీ ఉపాధ్యక్షుడు ఉన్నా, ఒక శ్రావణ ఉపాధ్యక్షురాలు ఉన్నా, ఆ రోజు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ కాబట్టి చేయగలిగాం, లేకపోతే మేము కూడా చేయలేం. ఏదైనప్పటికీ ఈరోజు ఎంఆర్ఓ గారు వచ్చారు, రెవెన్యూ సంబంధించిన సమస్యలు కూడా మీరు చెప్పారు. అట్లాగే శ్మశానం అడిగారు మీరు. ఎంఆర్ఓ గారు నేరుగా వచ్చి శ్మశానం చూస్తారమ్మా, గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే మీకు శ్మశానం ఏర్పాటు చేస్తాడు. ఒకవేళ ఎక్కడ లేకపోతే గుంట స్థలం ఉందని చెప్పి చెప్తున్నారు. ఆ గుంటని పూడిపించి అక్కడ అంటే గవర్నమెంట్ ల్యాండ్ లేకపోతేమ్మా ఆ గుంట పూడిపించి అక్కడే శ్మశానం ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మేజర్ తెలియజేస్తున్నాం. అట్లాగే లైట్లు లేవని చెప్పారు మా కమిషనర్ గారు. భాస్కర్ అన్న ఒక 3 రోజులు లైట్లు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాలను చేపట్టారు. అలాగే మా ఐడి గారు కూడా చెప్పారు, కేబుల్ కూడా వేసామని చెప్పి, నేను కేబుల్ కూడా వేస్తామని చెప్పి కలిసి ఐడి గారు చెప్పారు. అలాగే మీకు స్తంభాలు కూడా లేవంటే